వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి రెసిపీతో ముందుకు వచ్చానండి. వంకాయ వేపుడు, వంకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇవి మన ఫంక్షన్స్లో వేసే వాటికంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా అయితే కనుక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని వెండి మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా చిన్న పీసుల కింద కట్ చేసుకుని మొత్తం అంతా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక గుప్పిడి కరివేపాకును వేసేసుకుని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము కడిగి సాల్ట్లో వేసినటువంటి వంకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మగ్గబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మొత్తం అంతా మగ్గిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర జల్లుకుని తినేయడమేనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అన్నంలో ఇది వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ లంచ్ బాక్స్లో చెయ్యమని అడుగుతారు. అంత టేస్టీగా అంత యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందని నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.